హాయ్ ఫ్రెండ్స్, మిస్టరీ వరల్డ్ కి స్వాగతం. ఈ రోజు నేను అగ్లీ డక్లింగ్స్ సిరీస్ మే నామ్ అనే థాయ్ కామెడీ యూత్ డ్రామా చిత్రాన్ని వివరించబోతున్నాను. ఇది చాలా సిగ్గుపడే మరియు అసురక్షితమైన టీనేజ్ అమ్మాయి. ఆమె ఎప్పుడూ తన తలపై పెట్టెను ధరించే ఒక వింత పరిస్థితితో బాధపడుతోంది. అది తన స్వంత ద్వేషాన్ని కలిగిస్తుంది. ఆమె ఈ గ్రహం మీద ఉన్న అత్యంత వికారమైన వ్యక్తి అని మరియు ప్రజల నుండి దాచబడాలని ఆమె నిజంగా నమ్ముతుంది. వాస్తవానికి ఆమె 3 సంవత్సరాలుగా అద్దంలో తనను తాను చూసుకోలేదు మరియు మే నోమ్ తన సోదరుడు ప్లావాన్ మరియు ఆమె తండ్రి మిస్టర్ బాన్ తో కలిసి ఇంటి నుండి బయట అడుగు పెట్టలేదు. ఆమె ఒక సాయంత్రం ప్లోవాన్ గాయపడిన మోచేయితో ఇంటికి తిరిగి వచ్చి ఇబ్బందుల్లో పడకుండా తనను తాను రక్షించుకోవడానికి షాప్ చోరీకి అంగీకరించాడు. అతను తన తండ్రి దృష్టిని మరల్చాడు. మేనామ్ పరిస్థితి కారణంగా అతని సోదరి పూర్తిగా సైకోగా మారింది మరియు ఆమె ఆందోళనగా ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతోంది. ప్లోవాన్ వ్యాఖ్య ఆమెను బాధ పెడుతుంది. గత సంవత్సరాలుగా ఆమె ప్రతిచర్యలకు అలవాటు పడిన మిస్టర్ బాండ్ ను ఆమె శ్వాసించడం కష్టతరం చేస్తుంది. ఆమె శాంతించడంలో సహాయపడుతుంది. మేనామ్ ఆపై ఆమె ఎలా వికారమైన బాతు పిల్లగా మారింది అనే దాని గురించి తన బ్లాగ్ లో తన జీవిత కథను వివరిస్తుంది. ఆమె జీవితంలో మొదటి 13 సంవత్సరాలు మైనం ఏ సాధారణ వ్యక్తిలానే ఉండేదంటే ఆమెకు స్నేహితులు సామాజిక జీవితాన్ని కలిగి ఉన్నారు మరియు తన గురించి నమ్మకంగా ఉండేవారు. కానీ మధ్య పాఠశాలలో ఆమె చాలా ప్రేమలో పడింది. తన క్లాస్లో అందగత్తె అయిన అబ్బాయి ఒకరోజు అందరి ముందు తన ప్రేమను ఒప్పుకుంది. అయితే ఆమె నిరాశతో ఆ అబ్బాయి తన భావాలను బదులు ఇవ్వలేదు. బదులుగా అతను తన బహుమతిని నేలకి విసిరి ఆమెను ఎప్పటికీ వికారమైన అమ్మాయి అని పిలిచాడు. అతను ఆమెను తలపై ఒక బ్యాగ్ ధరించమని కూడా అడిగాడు. పేద అమ్మాయికి బాధ కలిగించి ఆమె తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని మూసివేసింది మరియు మళ్లీ పాఠశాలకు వెళ్లడానికి నిరాకరించింది. మిస్టర్ బాండ్ ఆమెను ఒప్పించడానికి తన వంతు ప్రయత్నం చేశాడు. కానీ ఆమె నిజమైన సమస్యను ఎదుర్కొంటోందని గ్రహించిన తర్వాత అతను ఆమెను ఇంట్లో చదువుకోవడానికి అనుమతించాడు. 1 సంవత్సరం పాటు అద్దంలో తనను తాను చూసుకుని బయటికి వెళ్లలేదు. ఒక రోజు ఆమె ఇంటి వెలుపల ఇరుక్కుపోయిన బెలూన్ను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ఒక అపరిచితుడు వచ్చి ఆమెకు సహాయం అందించాడు. వెంటనే తన ముఖాన్ని దాచుకోవడానికి తలపై ఒక కాగితపు సంచిని ఉంచి ఆ సమయంలో తన ముఖాన్ని కప్పి ఉంచినప్పుడు తనకు అత్యంత ఆత్మవిశ్వాసం కలుగుతుందని ఆమె గ్రహించింది. బ్యాగ్ యొక్క స్థానం దాదాపుగా తన ఆత్మ సహచరుడిని కనుగొన్నట్లుగా మరియు అందుకే ఆ రోజు నుండి ఆమె తన ముఖాన్ని ఎవరికీ చూపించలేదు. చివరికి బ్యాగ్ ఒక పెట్టెగా మారింది. ఎందుకంటే అది మరింత దృఢంగా ఉంది. ఎందుకంటే ఆమె కుటుంబం కొన్నిసార్లు ఆమె ముఖం యొక్క సంగ్రహావలోకనం పొందుతుంది. కానీ మీనన్ వారి నుండి కూడా దాచడానికి ఇష్టపడతాడు. ఆమె అద్దంలోకి చూసుకోవడానికి ఆమెను అనుమతించదు. ఆమె ఎక్కువ సమయం అనామకంగా సోషల్ మీడియాలో వ్యక్తులతో మాట్లాడటం ద్వారా ఆమె ఆన్లైన్లో ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. మరుసటి రోజు మిస్టర్ బాండ్ తన వైద్యుడి వద్దకు వెళ్లి తన అనారోగ్యానికి తక్షణ నివారణను కోరగా మైనమని డాక్టర్ స్పష్టం చేశారు. ఆమెకు జబ్బు లేదు. జపాన్లో హికికోమోరి అని పిలువబడే ఒక వింత పరిస్థితి ఉంది. ఇది ప్రధానంగా ప్రపంచం నుండి ఒంటరిగా నివసించే యుక్త వయస్సు లేదా యువకులను ప్రభావితం చేస్తుంది. డాక్టర్ మేనం కేసు ప్రకారం వారి బెడ్రూమ్ లో నెలలు లేదా సంవత్సరాలుగా ఎవరితోనైనా కమ్యూనికేట్ చేయడానికి నిరాకరించడం అంత తీవ్రమైనది కాదు. ఎందుకంటే ఆమె ఇప్పటికీ తన కుటుంబంతో మాట్లాడుతుంది. అంటే ఆమె బలవంతంగా బయటకు వెళ్లవలసి వస్తే ఇతర వ్యక్తులతో సాంఘికం చేసే అవకాశం ఉంది. ఒకే సమస్య ఏమిటంటే ఆమె భయపడిపోయిందని డాక్టర్ మిస్టర్ బాండ్ కి సలహా ఇచ్చాడు. ఆమె తన కుటుంబాన్ని నరికివేసే ముందు తన కూతురిని బయటకు తీసుకురావాలని, అలాగే రాత్రి భోజనంలో మైనం తినడానికి గడ్డిని ఉపయోగిస్తుంది. భారీ స్వరంతో పెట్టెను తీయడానికి నిరాకరించింది. మిస్టర్ బాండ్ తన పిల్లలను జాగ్రత్తగా వినమని తోబుట్టువులు అతనిని మాట్లాడనివ్వరు మరియు అతనికి క్యాన్సర్ లేదా అతను స్వలింగ సంపర్కుడని భావించారు. మిస్టర్ బాండ్ 2 వాదనలను ఉంచాడు మరియు రేపటి నుండి మీనం తన సోదరులతో కలిసి పాఠశాలకు వెళ్లాలని కోరుకుంటున్నట్లు వెల్లడించాడు. మైనం అనుకుంటుంది అతను హాస్యమాడుతున్నాడు మరియు అతను ఊహించినట్లుగానే ప్రతీకారం తీర్చుకుంటాడు. కానీ ఈసారి మిస్టర్ బాండ్ ఆమె మొండితనానికి లొంగలేదు మరియు అతని నిర్ణయం పట్ల మొండిగా ఉన్నాడు కూడా. అతని తండ్రి పట్టుదలకి ఆశ్చర్యపోయిన మైనం తనను ద్వేషించిందని మరియు తన గదిలోకి దూసుకెళ్లిందని ప్రకటించి రేపటి గురించి భయపడి తర్వాతి గంట పాటు ఏడుస్తుంది. బెటర్ ప్లోవాన్ ఆమెకు పాత పెట్టె స్థానంలో కొత్త పెట్టెను తీసుకువస్తుంది మరియు దానిని అలంకరించడంలో ఆమెకు సహాయం చేస్తుంది. ఆ తర్వాత ఆమె మొదటిసారిగా పెట్టెను తీసివేసి తన ముఖాన్ని అగ్లీగా ఉంది. ప్రజలు ఆమెను ఎగతాళి చేయనివ్వనని ప్లోవాన్ ఆమెకు హామీ ఇచ్చాడు. అయితే అది ఆమెకు మంచి అనుభూతిని కలిగించదు. అప్పుడు తోబుట్టువులు కొత్త పెట్టెను మేనామ్ కోసం అలంకరించారు. మరుసటి రోజు ఉదయం మిస్టర్ బాండ్ తన పిల్లలను పాఠశాలకు తీసుకువెళతాడు. దున్నుతున్నప్పుడు కారు దిగాడు మరియు మైనంలో నడవడం బాక్స్ కింద హైపర్ వెంటిలేట్ చేయడం ప్రారంభించింది. మిస్టర్ బాండ్ ఆమెకు సహాయం చేయడానికి ప్రశాంతమైన సంగీతాన్ని ప్లే చేస్తాడు మరియు మైనంలోకి వెళ్లడానికి ఆమెను ప్రేరేపించాడు. గత రాత్రి అతనికి కృతజ్ఞతలు తెలిపినందుకు క్షమాపణలు చెప్పాడు మరియు అతనికి ధన్యవాదాలు
ఆమె వెళ్లిన వెంటనే ఆమెకు సహాయం చేయడానికి ప్రయత్నించినందుకు మిస్టర్ బంధం కూడా తన కూతురి కోసం భయపడి ఏడుస్తూ ఉలిక్కిపడి ఊపిరి పీల్చుకుని చివరకు స్కూల్లోకి వెళ్లిన ఆమె తలపై ఉన్న పెద్ద ప్రకాశవంతమైన పెట్టె గుర్తించబడదు అందరూ ఆమె వైపు చూపిస్తూ గుసగుసలాడుతున్నారు. ఆమెను భయాందోళనకు గురిచేస్తుంది. వారి నవ్వులు ఆమె చాలా సంవత్సరాల క్రితం అవమానానికి గురైన రోజును గుర్తుచేస్తుంది. మైనం తల తిరుగుతుంది మరియు నిష్క్రమించబోతోంది. కానీ ఒక వ్యక్తి ఆమెకు సరైన సమయానికి సహాయం చేయడానికి వస్తాడు. హెల్మెట్ ని కలిగి ఉండటం వలన ఆ వ్యక్తి తనను తాను మింటన్గా పరిచయం చేసుకుంటాడు. కానీ ఆమె భయాందోళనకు గురైంది మరియు ఆమె అక్కడ ఉన్నప్పుడు పారిపోతుంది. మేనం అలా చేయడానికి నిరాకరించినప్పుడు ఆమె లుక్స్ గురించి ఆసక్తిగా బాక్స్ ఆఫ్ చేశారు. వారు ఆమెను చుట్టుముట్టారు మరియు దానిని బలవంతంగా తీసివేయడానికి ప్రయత్నిస్తారు. అతను తన హెల్మెట్ ని తీసివేసి అతని ముఖం సున్నాని వెల్లడించాడు మరియు మింటన్ కోపంతో ఒకరినొకరు తదేకంగా చూస్తూ స్కూల్ వెలుపల ఉన్న సంఘర్షణను పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్న మింటన్ మైనం చేయి పట్టుకుని ఆమెను తీసుకెళ్తున్న దృశ్యంలో ఆమె భయంతో తరగతి ముందు నిలబడి టీచర్ కి తన పరిస్థితి గురించి చెప్పబడింది కాబట్టి ఆమె విద్యార్థులను అభ్యర్థిస్తుంది ఆమె గోప్యతను గౌరవించడానికి. కానీ సాధారణ యుక్త వయసులో ఉన్నందున వారు ఆమెను వేధించడం మొదలుపెట్టారు. ఆమె ముఖం చూపించమని ఆమెను ప్రోత్సహిస్తారు. మింటన్ కూడా అదే తరగతిలో ఉన్నాడు మరియు అతని క్లాస్మేట్ ప్రవర్తనకు కోపంగా మైనం నిశ్శబ్దంగా ఉంది. చివరి సీటు వరకు నడుస్తుంది మరియు భోజన విరామ సమయంలో ఎక్కువ సమయం తల వంచుకుని ఉంటుంది. ఆమె తన సోదరుడి కోసం వెతుకుతూ ఫలహారశాలకు వెళుతుంది. కానీ విద్యార్థులు ఎక్కడా కనిపించలేదు. విద్యార్థులు తదేకంగా చూడటం మరియు ఆమె గురించి మాట్లాడటం ఆపలేదు. ఆమె తలపై పెట్టె పెట్టుకుని తినడం చూసి ఒక జత కుర్రాళ్లు ఆమెను దూషించడాన్ని అందరూ చూస్తారు కానీ సహాయం చేయడానికి బదులు నవ్వుతుంది. చివరికి మైనం తన ఆహారాన్ని అసంపూర్తిగా వదిలివేసి ఆమె ఒంటరిగా ప్లేగ్రౌండ్ లో ఉన్నప్పుడు ఏడుస్తూ బయటికి పరిగెత్తుతుంది. మింటన్ అకస్మాత్తుగా ఆమె పక్కన కనిపించింది. అతను హెల్మెట్ ధరించాడు. అది ఆమెను ఎగతాళి చేయడమేనని ఆమె భావించింది. ఆమె బాక్స్ మింటన్ అతను హెల్మెట్ తో కనిపించే తీరును ఇష్టపడుతున్నాడని స్పష్టం చేసింది. ఆపై అతను తన శాండ్విచ్ ని ఆమెతో పంచుకుంటాడు ఎందుకంటే ఆమె ఇంతకు ముందు తినలేకపోయింది. మైనం అతనితో మాట్లాడటం చాలా సౌకర్యంగా అనిపిస్తుంది. ఆ తర్వాత వారు తమాషా చేసి నవ్వుతారు. కానీ ఆమె చెప్పింది ఆమె మరుసటి రోజు పాఠశాలకు రాదని మింటన్ తన స్నేహితుడని ప్రకటించాడు మరియు స్కూల్ మింటన్ మరియు బుల్లి జీరో కలుసుకున్న తర్వాత తన కోసమే అయినా రావాలని ఆమెను కోరాడు. వారి మధ్య విభేదాల కారణంగా వారు మాటల వాగ్వాదానికి దిగుతారని వాగ్దానం చేశాడు. మింటన్ ఎప్పుడూ తన సేవకులతో తిరుగుతున్నందుకు అవమానించాడని మరియు అతనిని ఒకరితో ఒకరు పోరాడమని సవాలు చేస్తాడు మరియు అతని స్నేహితులను ముందుగా మింటన్ ల్యాండ్స్ లో ఉండమని అడిగిన తర్వాత ముందుకు అడుగులు వేస్తాడు. పంచ్ కానీ సున్నా కూడా అంతే శక్తివంతమైన దెబ్బతో పోరాడుతుంది. మైనం ఆమె ఇంటికి తిరిగి వెళ్తోంది. సెపరేట్ జీరో ఆమెను బయటకు వెళ్లేటప్పుడు చూస్తుంది మరియు నిశ్శబ్ద ప్రాంతానికి పారిపోయిన తర్వాత ఆమెను తనతో పాటు లాగుతుంది. అతను ఒక పతాక సన్నివేశంలో ఆమె తలపై నుండి పెట్టెను బలవంతంగా విసిరాడు. అతను ఆమె ముఖం మీద కళ్ళు వేసి చూసి నోరు మెదపకుండా ఉండిపోతాడు. కానీ మైనం అతను ఆమె అగ్లీగా ఉన్నందున ఆమె వైపు చూస్తోంది ఎందుకంటే ఆమె గత గాయం యొక్క జ్ఞాపకాలు ఆమె తలలో తిరుగుతూ ఉంటాయి మరియు మైనం మేల్కొన్నప్పుడు ఆమె పోతుంది మరియు ఆమె తన పెట్టె లేకుండా హాస్పిటల్ బెడ్ లో ఉన్నట్లు గుర్తించింది. భయాందోళనకు గురవుతుంది మరియు ఆమె తండ్రిని శాంతింపజేయడానికి ముఖానికి మాస్క్ ఇవ్వవలసి వచ్చింది. అతను ఆమెను పాఠశాలకు వెళ్లమని బలవంతం చేసినందుకు క్షమించండి. అతను ఆమెను ఆసుపత్రిలో చేర్చినందుకు తనను తాను నిందించుకుంటాడు మరియు ఆమె కోరుకున్నట్లు ఇంట్లో ఉండటానికి అనుమతించినట్లు మైనం ప్రకటించింది. మరుసటి రోజు ఆమెను బలవంతంగా పెట్టెను తీసివేసినట్లు సున్నాపై ప్రతీకారం తీర్చుకోవాలనుకునే కారణంగా మాత్రమే పాఠశాలకు తిరిగి రావాలని కోరుకుంటుంది. ఆమె తన స్వంత ఆలోచనలో సున్నాను ఆమె ఎందుకు కవర్ చేస్తుందో తెలియక అయోమయంలో ఉన్నాడు. ఆమె చాలా అందంగా ఉన్నప్పుడు ఆమె ముఖాన్ని పైకి లేపింది. మైనం వచ్చి నిన్న అతను చేసిన పనికి అతని ముఖం మీద చెంపదెబ్బ కొట్టాడు. అతని సేవకులు ఆమె సున్నాకి దగ్గరగా రావడానికి ప్రయత్నించినప్పుడు వారిని ఆపి అతను మళ్లీ ఆమె ముఖానికి ముసుగు తీసేందుకు ప్రయత్నించాడు. కాని మింటన్ ఆపాడు. ఆమె కారణంగా వారు మరొక గొడవకు దిగారు. కాని ఆమె వారిద్దరినీ ఆపి ఇద్దరు అందమైన అబ్బాయిలు బాక్స్ హెడ్ అమ్మాయి కోసం పోరాడుతున్నారనే వార్త పాఠశాల చుట్టూ చక్కర్లు కొట్టింది. మైనం అబ్బాయిలను అరుస్తుంది. మింటన్ తన జీవితాన్ని మరింత కష్టతరం చేస్తున్నప్పుడు ఆమె సున్నాకి సహాయం చేయాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు అతను మింటన్ లాగా ఆమె పట్ల ఆకర్షితుడయ్యాడని అతను ఖచ్చితంగా అనుకుంటున్నాడు. అతను మింటన్ లాగా ఆమె పట్ల ఆకర్షితుడయ్యాడని కూడా తెలుసుకుంటాడు మరియు సున్నా మైనంతో పొందడానికి ప్రయత్నిస్తున్నాడని మరియు అది నిజమేనా అని అడిగాడు. మైనంను అగ్లీ అని పిలవడాన్ని ఖండించింది. ఈ వ్యాఖ్య ఆమె గాయాన్ని గుర్తుచేస్తుంది మరియు ఆమెను మళ్లీ స్పృహ కోల్పోయేలా చేస్తుంది. మరుసటి రోజు సున్నా అసూయపడినప్పుడు మింటన్ ఆమెకు సహాయం చేస్తాడు. మైనం తన అసురక్షిత దశకు తిరిగి వెళుతుంది. ఆమె తన గది నుండి బయటకు రావడానికి లేదా ఎవరితోనైనా మాట్లాడటానికి నిరాకరిస్తుంది. మిస్టర్ బాన్ మరియు ప్లూవాన్ ఎవరైనా తమ ఇంటి వెలుపల నుండి వారిని పిలిచినప్పుడు ఆమెకు ఏమి సహాయం చేయగలరో చర్చిస్తున్నారు.
అతని తప్పుకు క్షమాపణ చెప్పడానికి సున్నా వచ్చింది కానీ మరుసటి రోజు మైనంని తిరిగి డిప్రెషన్ కు పంపినట్లు ఆరోపించడానికి ప్లాన్ నిరాకరించాడు. నింగ్ మింటన్ ఆమెను ఉత్సాహపరచడానికి వచ్చాడు కానీ అతని పదే అభ్యర్థనల మేరకు ఆమె అతనిని తన గదిలోకి అనుమతించడానికి నిరాకరించింది. ఆమె ముఖానికి మాస్క్ ధరించి అతనిని కలుసుకుని ఆశ్చర్యానికి గురిచేసింది. అతను తన ముఖాన్ని కప్పుకోవడానికి ఉపయోగించే డక్ బాక్స్ ని తయారు చేశాడు. సైట్ చూసి నవ్వుతూ అతను తన కోసం డక్ హెల్మెట్ ను కూడా తయారు చేసుకున్నాడు. వారు తమ హెడ్ గేర్లను ధరించి డఫ్ట్ పంక్ అనే బ్యాండ్ ను ప్రారంభించడానికి వెళతారు. వాస్తవానికి వారు కలిసి తింటారు. మింటన్ జాగ్రత్త తీసుకుంటామని హామీ ఇచ్చారు ఆమెను మరియు మరుసటి రోజు ఉదయం తిరిగి పాఠశాలకు రమ్మని ఆమెను ఒప్పించి మైనం ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెను తనతో పాటు పాఠశాలకు తీసుకువెళతాడు మరియు క్షమాపణ చెప్పడానికి ప్రయత్నించాడు. కాని ప్లావాన్ వారికి ఆటంకం కలిగించాడు మరియు క్లాస్ సమయంలో ఓజోన్ అనే అమ్మాయి మేనామ్ వద్దకు వచ్చి అడిగాడు. ఆమె ఓజోన్ అతనిని ఆపాలని కోరుకునే ఓజోన్ మాట వినడం వల్ల మేనం మరియు జీరో డేటింగ్ గురించి పాఠశాల చుట్టూ ఒక పుకారు వ్యాపించిందని తేలింది. బెదిరింపు వ్యక్తులను మైనం తనతో ఏమీ చేయలేదని తిరస్కరించింది మరియు భోజన విరామ సమయంలో కూడా ఒక గుంపు ప్రజలు ఆమెను ఇలాంటి సహాయాలు చేయమని అడిగారు కానీ ఆమె వారందరినీ తిరస్కరించింది. కానీ ఆమె తనిఖీ చేయడానికి పరుగెత్తుతున్న తన సోదరుడిని సున్నా కొట్టినట్లు సమాచారం అతనిపై సున్నా స్నేహితులు అతనిని సున్నాకి కొట్టడం వారిని ఆపివేస్తుంది మరియు ప్లావాన్ పోరాటాన్ని ప్రారంభించాడని ఆరోపించాడు. కోపంతో మైనం అతనిని డబ్బు కోసం బలహీనమైన విద్యార్థులను వేధించే దొంగ అని పిలిచాడు మరియు హోంవర్క్ జీరో తన సేవకులను అవిశ్వాసంతో చూస్తాడు. ఎందుకంటే మేనామ్ ప్రజలను బాధపెట్టడం మానేయమని అడిగినప్పుడు వారికంటే బలహీనమైన వారిని ఎప్పుడూ బెదిరించవద్దని అతను ఆదేశించాడు. అతను అలా చేస్తే తన పెట్టెను తీసివేయమని అతను ఆమెను కోరాడు. ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి వేరే మార్గం లేకుండా మేనం బాక్స్ ను తీసివేసి ఆమె ముఖాన్ని బహిర్గతం చేయడంలో సహాయం చేయడం కోసం ఆ దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆమె మింటన్ ను కౌగిలించుకుంది. ఈ రోజు అందరూ ఆమెను చూశారని అతను చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె మొదటిసారి కానీ ఆమెను శాంతింపజేయడంపై దృష్టి పెడుతుంది. అయితే తర్వాత ఇంట్లో ప్లావాన్ ఆమెకు ఎవరో పోస్ట్ చేసిన చిత్రం కింద అన్ని వ్యాఖ్యలను చూపుతుంది. అయితే వ్యాఖ్యలు సానుకూలంగా ఉన్నప్పటికీ ఆమె అందంగా ఉందని నాకు నమ్మకం కలిగించలేదు. ఆపై ఆమె తన గదిలోకి వెళ్లి చూసింది తెరిచిన సున్నా వంటి కిటికీ ఎక్కడా కనిపించదు మరియు ఆమెను నిశ్శబ్దంగా ఉండమని అడిగాడు. అతను ఆమెను అగ్లీ అని పిలిచినందుకు క్షమాపణలు కోరాడు మరియు అతను తనని విడిచిపెట్టిన తర్వాత అతను చూసిన అత్యంత అందమైన అమ్మాయి ఆమె అని ఒప్పుకున్నాడు. మేవాన్ మనస్సులో పదాలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. కొన్నాళ్లు ఆమె అద్దం బయటకి తెచ్చింది మరియు ఆమె నిజంగా అందంగా ఉందని తెలుసుకుంది. ఆమె తన కళ్లను దాదాపుగా నమ్మలేదు. మరుసటి రోజు మైనం బాక్స్ లేకుండా పాఠశాలకు వెళుతుంది. విద్యార్థులందరూ ఆమె వైపు చూస్తూ కబుర్లు చెబుతారు. కానీ ఈసారి వారు చేయడం లేదు. ఆమె ఆనందాన్ని కలిగి ఉంది కానీ ఆమె అందాన్ని మెచ్చుకుంటున్నారు. అయితే నాడీ మైనం ఆమె ఇంతకు ముందెన్నడూ లేని విశ్వాసంతో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. మరెన్నో వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.